చంద్రబాబు గారు ఎందుకు వెనక్కి తగ్గినట్టు? కథ అడ్డం తిరిగిందా? తీగలాగితే డొంక కదిలినట్లు నెయ్యి తీగలాగితే హెరిటేజ్ డొంక కదిలిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఇవే. నెటిజన్లందరూ కూడా చంద్రబాబు గారిని ట్రోల్స్ చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు ముఖంలో ఆయన కవలికలు చూస్తే స్పష్టంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే తీగలాగితే డొంక కదులుతుంది, తిరుమల లడ్డు నెయ్యి గురించి తీగలాగితే హెరిటేజ్ డొంక కదులుతుంది అని అనుకుని భయపడ్డాడో ఏమో తెలియదు. కానీ తిరుమల లడ్డు కల్తీ గురించి ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోయాయి. తిరుమల లడ్డు కల్తీ గురించి ఆయన మాటల్లో పూర్తిగా తేడా గమనించింది. ఇది గమనించిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అరే, మన బాస్ ఏంది ఇలా మాట్లాడుతున్నాడే? ఏదో గవర్నర్ ప్రసంగంలో తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై ఏదో గట్టిగా మాట్లాడతాడు, కొన్ని ఆధారాలు చూపిస్తాడు అని వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై చంద్రబాబు గారు గతంలో ఎలా మాట్లాడాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా నేను రాజకీయం చేయాలనుకోవట్లేదు. చంద్రబాబు గారి మాటల్ని మళ్ళీ మళ్ళీ నా నోటితో చెప్పాలని నేను అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు అటువంటివి, చంద్రబాబు గారు చేసిన విష ప్రచారం అటువంటిది. ఒక ముఖ్యమంత్రిగా చేయకూడని ఆయన ప్రచారం చేశాడు, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగాడు. ఇంత చేసిన చంద్రబాబు గారు మొన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా ఆయన మాటల్లో అయితే తేడా కనిపించింది, ఆయన ముఖ కవలికల్లో అయితే స్పష్టంగా తేడా అనేది గమనించింది. దీనంతటికీ కారణం తన సొంత కంపెనీ అయినటువంటి హెరిటేజ్ డ్యామేజ్ జరుగుతూ ఉంది. గతంలో 550 నుండి 600 మధ్యలో ఉన్న హెరిటేజ్ షేర్ ధర అమాంతం సగానికి సగం పడిపోయింది. ప్రస్తుతం 350 రూపాయల లోపే హెరిటేజ్ షేర్ ధర, మార్కెటింగ్ ధర ఉంది. అంటే ఎంత డ్యామేజ్ జరిగిందో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవునితో పెట్టుకుంటే ఆ దేవుడు ఎవరిని కూడా ఊరికే వదలడు. లడ్డూ ప్రసాదంపై ఎవరైతే విష ప్రచారం చేశారో ఆ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా నడి రోడ్డులోకి లాగాలని ప్రయత్నించారో, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూశారో, ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని చూశారు, ఖచ్చితంగా వాళ్లకు తగిన పరిహారం, తగిన శిక్ష ఉంటుంది అని గతం నుండే నేను నా వీడియోల్లో చెప్తూ వచ్చాను. కానీ హెరిటేజ్ కంపెనీ షేర్ ధర ట్రేడింగ్లో అమాంతం పడిపోవటం వల్ల చంద్రబాబు నాయుడికి మొదటి ఎఫెక్ట్ పడింది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకే కాబోలు నెయ్యి తీగలాగితే హెరిటేజ్ డొంక కదులుతుంది అన్నట్లు చంద్రబాబు తెలుసుకున్నాడో ఏమో, తన కుటుంబ సభ్యులలో దీనిపైన డిస్కషన్ వచ్చిందో ఏమో, చంద్రబాబు గారు మాట్లాడిన మాటల వల్ల తమ ఆస్తులకి డ్యామేజ్ జరుగుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారేమో, చంద్రబాబు గారిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి పెంచారేమో. కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కదా. అమాంతం హెరిటేజ్ షేర్ ధర సగానికి సగం పడిపోతే కుటుంబ సభ్యులు గమనుంటారా? మీరే కదా ఇవన్నీ చేసింది, మీ వల్లే కదా దేవునితో పెట్టుకున్నారు, ఈ విధంగా జరిగిందని ఖచ్చితంగా అంటారు కదా. చంద్రబాబు ముఖ కవలికల్లో ఆ తేడా కనపడినట్లు దేవుని గురించి ఆయన తప్పుగా మాట్లాడాడు కాబట్టి ఆ దేవునికి క్షమాపణ చెప్పాలి, ఆ శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి అనేది నేను చెప్పగలను. ఎందుకంటే నిజంగా తప్పు చేసి ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ అంటే దేవుణ్ణి క్షమాపణ అడిగితే కొద్దిగైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చు, లేకపోతే జరగాల్సిన డ్యామేజ్ అంతకన్నా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు గారు ఆయన ప్రసంగంలో హెరిటేజ్ గురించి పూర్తిగా ఆయన ముఖ కవలికల్లో, ఆయన మాటల్లో తేడా వచ్చింది. ఆయన అనుకూల మీడియాలో కూడా తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యి గురించి ఇప్పుడు గత 2 రోజులుగా కూడా సైలెంట్గా ఉన్నారు. ఆ ప్రస్తావనే తీసుకురావట్లేదు. మొత్తానికి ఏదో ఆ దేవుడు చేస్తున్నాడు అనైతే వాళ్ళకి అర్థమైపోయింది.
బహిరంగ క్షమాపణ చెప్తేనే కొంతైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనేది సోషల్ మీడియాలో నెటిజన్ల వాదన, శ్రీవారి భక్తుల వాదన. ఇంకా పూర్తిగా డ్యామేజ్ జరగకముందే లెంపలేసుకుని ఆ దేవుడికి బహిరంగ క్షమాపణ చెప్తే తప్పు జరిగిపోయింది, నాకేదో మిస్గైడ్ చేశారు అనేదో చెప్తే నష్టాన్ని కొంత పూడ్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.